ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 14వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 29. 29 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రత్యేకమైన విషయాలు. మొదటి 2 వచనాలలో అన్య ఆచారములకు వ్యతిరేకముగా ఇవ్వబడిన ఆజ్ఞలు. 3 నుండి 6 వచనాల మధ్యలో ఏ వస్తువులను పరిశుద్ధమైనవిగా ఎంచవచ్చును అనేది ఉన్నది. 7 నుంచి 8 వచనాల్లో అపవిత్ర జంతువులను గురించి ఉన్నది. 9వ వచనము మొదలుకొని 10వ వచనములో మత్స్యములలో పవిత్రములు అపవిత్రములు గురించి ఉన్నది. 11వ వచనం నుండి 17వ వచనము మధ్యన పక్షులలో పవిత్ర అపవిత్ర జంతువులు గుర్చున్నది. 19, 20 వచనాల్లో ప్రాకెడి వాటిలో పవిత్ర అపవిత్రాలు గుర్చి ఉన్నది. 21వ వచనములో వధించబడినటువంటి వాటిని తినుట విషయములో తీసుకొనవలసినటువంటి న్యాయ విధులను గురించి రాయబడినది. 22వ వచనము మొదలుకొని 26వ వచనము వరకు దశమ భాగములను గూర్చి వ్రాయబడి ఉన్నది. మతపరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లాస్ ఇవి మనకు 29 వరకు కూడా ఈ మతపరమైనవే కనబడతాయి. 27వ వచనములో లేవీయులకు ఇవ్వబడిన ప్రత్యేక ఆజ్ఞ, లేవీయులను సపోర్ట్ చేయాలని ఇవ్వబడిన ప్రత్యేక ఆజ్ఞ ఉన్నది. 28, 29 వచనాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా ఇవ్వవలసినటువంటి ఎక్స్ట్రా ఎడిషనల్ టైత్, ప్రత్యేక దశమ భాగం గురించి రాసుంది. ఇది మనకు ఈ 14వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. మొదటి వచనము మొదలుకొని మనము ధ్యానం చేద్దాం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఇక్కడ నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను మొట్టమొదటి మాట. మీరు మీ దేవుడైన యెహోవాకు ఎటువంటి వారట? బిడ్డలు. బిడ్డలు అంటే సంతానం. మీ దేవుడైన యెహోవాకు మీరు బిడ్డలు అన్నప్పుడు 2 విషయాలు మీరు గమనించాలి. దేవుడైన యెహోవా అన్నప్పుడు దేవుడు అన్నారు, దేవుని పిల్లలు మీరు అని అర్థం. రెండవది యెహోవాకు బిడ్డలు అన్నప్పుడు, యెహోవాకు బిడ్డలు అన్నప్పుడు యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పర్సనల్లీ యు ఆర్ లైక్ ఎ చైల్డ్, యాజ్ ఎ కాంగ్రిగేషన్ యు ఆర్ లైక్ హిస్ పీపుల్. వ్యక్తిగతంగా మీరు బిడ్డలు, ఒక సమాజంగా తీసుకుంటే మీరు ఆయన ప్రజలు. 100వ సంకీర్తనలో అదే చెప్తాడు. మనము ఆయన మేపెడి గొర్రెలము, మనము ఆయన ప్రజలము, ఆయన వారము అని చెప్తాడు. మనము ఆయన ప్రజలము, ఆయన వారము. మనకు నిర్గమాకాండము 4వ అధ్యాయము 22, 23 వచనాలు అంటాడు. ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చూడండి, ఫరోకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి ఇశ్రాయేలు నన్ను సేవించున్నట్లు పోనిమ్మని నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, అతడు నా కుమారుడు అన్నాడు. నిర్గమ 22, 23లో ఇశ్రాయేలునేమో దేవుడు తన జ్యేష్ఠ కుమారునిగా చెప్పాడు. 23లో నీ జ్యేష్ఠ కుమారుడు చస్తాడు, వాడిని నువ్వు గనక పంపకపోతే. కనుక 1 ఫిజికల్ సన్ ఆఫ్ ఫారో, 2 యాక్సెప్టెడ్ సన్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు దేవునికి కుమారునిగా అంగీకరించబడ్డాడు దేవుని చేత. అందుచేత అతనిని పంపని ఎడల, ఇజ్రాయేలును ఆరాధనకు పంపని ఎడల ఏమవుతుంది? ఫరో నీ సంతానంలో జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడన్నాడు. God is so much serious
అబౌట్ ద రిలేషన్షిప్స్. దేవుడు చాలా 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 సీరియస్గా తన యొక్క సంబంధాన్ని ఇశ్రాయేలుతో చెప్పాడు. తర్వాత మీరు నా బిడ్డలు కాబట్టి మీరు చనిపోయిన వారి కొరకు మీ శరీరాలను మీరు కోసుకొనకూడదు. శరీరాన్ని కోసుకొనుట అనేది ప్యాగాన్ కల్చర్. ఏలియా బలిపీఠం దగ్గర దహన బలి పశువు అగ్ని చేత ఆకాశం నుండి కాల్చబడు సందర్భం మీరు చూడండి. బయలుదేవత ప్రవక్తలు, అక్షరాదేవి ప్రవక్తలు, వారు మొత్తం 850 మంది, వాళ్ళంతా కూడా తమను తాము కోసుకున్నారు. రక్తములు వచ్చినట్లుగా తమను తాము కోసుకున్నారు. అది చేయకూడదు. అది అన్యులు చేసేటువంటి కార్యక్రమం. దాన్ని మీరు చేయటానికి వీలు లేదని దేవుడు చెబుతున్నాడు. మనకు కొరింథీ పత్రిక 2వ పత్రిక 6:18లో నేను మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు. విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలు. యోహాను సువార్త 1:12 ఎందరు తన్ను అంగీకరించురో వారందరికీ దేవుడు తన పిల్లలకుటకు అధికారమును అనుగ్రహించెను. ఎస్, దేవుడు అధికారం ఇచ్చాడు విశ్వసించిన వారు ఆయన పిల్లలు అవటానికి. కాబట్టి ఆయన పిల్లలమైన తరువాత ఆయన ప్రమాణంలో మనం జీవించాలి, ఆయన స్టాండర్డ్లో మనం జీవించాలి. ఈ అన్యులైనటువంటి వారు ఏ విధంగా అయితే నొసట వెంట్రుకలను కత్తిరించుకోవటం, కనుబొమ్మల మధ్య, అలాగే శరీరాన్ని దేవతల కొరకు కోసుకోవటం, ఇలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే మీరు ప్రతిష్ఠిత జనం, స్వకీయ జనం. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనాలలో మిమ్ములను సొంత ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. దట్ ఈస్ ద రీజన్. అన్యులు విగ్రహారాధన చేస్తే అది విశేషం కాదు, కానీ ఒక క్రైస్తవుడు విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే దేవునికి సజీవమైనటువంటి స్వకీయమైన జనాంగముగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతర జనాంగముల మధ్య స్వకీయ జనాంగముగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారిని తన ప్రజలుగా అనౌన్స్ చేశాడు. కాబట్టి వారు ఆయన ప్రమాణాలలో జీవించాలనేది మనం నేర్చుకోవాలి. 3వ వచనము మొదలుకొని మనకు 8వ వచనము వరకు ఉన్న వాక్య భాగములో తినకూడనటువంటి వస్తువులు, తినకూడనటువంటి జంతువుల గురించి రాశాడు. నీవు హేయమైనది తినకూడదు. ఈ అధ్యాయంలో ఇవి చదువుతున్నప్పుడు ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే, నాట్ ఫర్ క్రిస్టియన్స్. ఇది వాళ్ళు కనాను దేశంలో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లను బట్టి అన్యులకు వ్యత్యాసంగా ఉన్నారని చెప్పుటకు మాత్రమే. దేవుడైన యెహోవా సృజించిన జంతువులలో ఏది అపవిత్రం కాదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 6 దినములు సృష్టి చేసినప్పుడు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో అంతయు మంచిదిగా ఉండుట చూచెను. కాబట్టి దేవుడైన యెహోవా చేసిన వాటిల్లో అపవిత్రత లేదు. ఇశ్రాయేలీయులు వాటిని చేయుట ద్వారా, తమకు నిషేధించుకోవటం ద్వారా వారు మిగిలిన వారికి ప్రత్యేకించబడతారు. అంతవరకే. అపవిత్ర జంతువులు పవిత్ర జంతువులు కాదు అక్కడ అర్థం. వారు అపవిత్రంగా ఎంచుకునేటువంటి జంతువులు, వారు పవిత్రంగా ఎంచుకునే జంతువులు. జంతువుల్లో అపవిత్రత కాదు, ఎంచుకోవటం వలన ఆ ప్రత్యేకించబడటం జరిగింది. అదే భాగం ఇక్కడ. నీవు హేయమైంది తినకూడదు. దానికి దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన ఆత్మీయ అర్థాలను అన్వయించుకుంటారు. మీరు తినదగిన జంతువులు ఏమనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్రజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె అనేవి తినదగినవి.
తినదగినవి. కారణం ఏంటో చెప్పాడు. నెమరు వేయి వాటిలోనిదే కానీ, 2 డెక్కల గల వాటిలోనిదే కానీ, నెమరు వేసి ఒంటె డెక్క గల ఒంటె కుందేలు, పొట్టి కుందేలు అన్న వాటిని తినకూడదు. వేటిని తినాలో చెప్పాడు, వేటిని తినకూడదు చెప్పాడు. నెమరు వేయి వాటిలోనే కానీ, 2 డెక్కలు గల వాటిలోనే కానీ, నెమరు వేసి ఒంటె డెక్క గల ఒంటె కుందేలు, పొట్టి కుందేలు వాటిని తినకూడదు. అవి మీకు హేయములు. నెమరు వేయటం ఒక్కటే కాదు, నెమరు వేయు జంతువుల్లోనే 2 డెక్కలు కలిగిన దాన్ని, ఒంటి డెక్క కలిగిన కుందేల్ని తినద్దన్నాడు. మరియు పంది 2 డెక్కలు కలదైనా నెమరు వేయదు కనుక అది మీకు హేయం. 2 డెక్కలు ఉన్నప్పటికీ నెమరు వేయనిది పంది కనుక అది హేయం. వాటి మాంసం తినద్దన్నాడు. వాటి కళేబరం ముట్టకూడదండి. 9వ వచనం నుంచి మనకి 20వ వచనం వరకు ఇక్కడ చేపలను గురించి, నీటిలో నివసిస్తున్న వాటి గురించి చెప్పాడు. నీట నివసించే వాటిలో మీరు వేటిని తినవచ్చు అనగా, రెక్కలు పొలుసులు గల వాటి అన్నింటినీ తినచ్చు. రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు దేన్ని తినకూడదు, అదే మీకు హేయం. అలాగే పక్షుల్లో చెప్పాడు 11వ వచనం నుంచి, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినచ్చు. తినరానివి ఏమిటి? తినకూడనివి పక్షిరాజు, పెదబోరువ, క్రౌంచు పక్షి, పిల్లి గ్రద్ద, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, డేగ, పైడి కంటె, గుడ్లగూబ, హంస, గోడబాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివేద, శంకుబుండి కొంగ, కుక్కుడు గువ్వ, గబ్బిలం అనే వాటిని మీరు తినవద్దు. తినవచ్చైంది ప్రతి విధమైనటువంటి పవిత్రమైన వాటిని నీవు తినవచ్చు, కానీ తినకూడని వాటిని లిస్ట్ ఇచ్చాడు, అవి తినద్దు అన్నాడు. తర్వాత పవిత్రమైన ప్రతి పక్షిని తినమన్నాడు. ఎగిరే వాటిలో గబ్బిలం అనేదాన్ని, ప్రాకే వాటిని, ప్రతి పురుగును కూడా తినద్దని చెప్పాడు. ఆహారపు నియమాలు. తర్వాత 21వ వచనంకి వచ్చాడు. చచ్చిన దాన్ని తినద్దు. నీ ఇంట ఉన్న పరదేశికి ఇవ్వచ్చు, వాడు దాన్ని తినచ్చు, లేదా అన్యునికి అమ్మచ్చు నువ్వు, కానీ నువ్వు మాత్రం తినకూడదు. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠిత జనం. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. నువ్వు ప్రతిష్ఠిత జనం కనుక నీకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏర్పాటు చేయటం అయింది. 22వ వచనము మొదలుకొని 29వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగం, ఇశ్రాయేలు జనాంగం కనానుకు వెళ్ళిన తరువాత ఆచరింపవలసినటువంటి దేవునికి ప్రజలకు ఇచ్చు విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది చెప్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును ఆవశ్యముగా వేరుపరచవలెను. ఆవశ్యముగా అనేది నేను రౌండప్ చేసుకున్నా. ఓల్డ్ టెస్టిమెంట్లో 10వ భాగం ఇశ్రాయేలీయులకు కంపల్సరీ, మ్యాండేటరీ. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. 10వ భాగం దేవునికి ఇచ్చుట దేవుని ఆజ్ఞయ లేక విశ్వాసి ఒప్పందమా? ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు బేతేలు దగ్గర దేవునితో చెప్తాడు, నేను నా ఆదాయములో 10వ భాగం ఇస్తాను నీకని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మొక్కుబడి అతని తరతరాల వారు ఇచ్చేటట్లుగా ఉంది. మలాకీ గ్రంథంలో నీవు నా యొద్ద దొంగిలితివి అని దేవుడు చెప్పినప్పుడు ఏ విధముగా నేను దొంగిలితిని అని నీవు అడగవచ్చును, అయితే నీవు నాకు 10వ భాగం ఇస్తానని వాగ్దానం చేశావు అన్నాడు. ఇట్ ఈస్ ద అగ్రిమెంట్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. మనుషుడు తనంతట తాను దేవునికి చెప్పిన ఒడంబడికది. అందుకు 10వ భాగం ఆవశ్యకముగా తీయవలెను, అంటే కంపల్సరీ అని. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మోర్ దాన్ టైత్, అభివృద్ధి చెందిన కొలది నీ పర్సంటేజ్ ఆఫ్ గివింగ్ పెరగాలి. నీ దినములన్నింటిలో నీ దేవుడని యెహోవాకు నువ్వు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడని యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో, నీ ద్రాక్షారసములో, నీ నూనెలో నీ 10వ వంతును, నీ పశువులలో, గొర్రె మేకలలో తొలుచు
10వ వంతును నీ పశువుల్లో కానీ గొర్రెలలో కానీ మేకల్లో కానీ తొలుచూలు వాటిని తినవాలి. మార్గము దీర్ఘముగా ఉన్నందున ఏది నివాస స్థలము నుండి ఆరాధనా స్థలం కనుక దూరంగా ఉంటే అప్పుడు నువ్వు యెహోవా నివాస స్థలానికి యెహోవా నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరంగా ఉన్నందున నువ్వు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించేటప్పుడు దాన్ని నువ్వు కన్వర్ట్ ఇంటూ సిల్వర్. నువ్వేదైతే దేవునికి అర్పణ ఇవ్వాలో దాన్ని నువ్వు తీసుకెళ్ళాలి. మోయాలంటే కష్టం కనుక దాన్ని కన్వర్ట్ చేసి వెండిగా మార్చి వెండిని తీసుకెళ్ళాలి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి ఆ వెండిని నీవు అర్పించాలి. నువ్వు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసంకేమి, మద్యమునికేమి నువ్వు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడు నివసిస్తుంది భోజనం చేసి నీవు నీ ఇంటివారు నీ ఇంట ఉండే లేవీయులు సంతోషించాలి. లేవీయులు నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. వాళ్ళ పోషణ భారం నీదే. వాళ్ళు దేవుని పక్షముగా నీకు పరిచర్య చేయటానికి ఏర్పరచబడినటువంటి జనాంగం. నీ మధ్యన వారికి పాలు స్వాస్థ్యం లేదు కనుక నీవే వారిని గూర్చినటువంటి బాధ్యత తీసుకొని వారిని విడువక వారిని పోషించి సంతోషింపచేయాలి. అది దేవుడు ఇశ్రాయేలీయులకు లేవీయులను గురించి ఇచ్చినటువంటి ఆజ్ఞ. 28-29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులు అన్నింటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. స్పెషల్ టైత్ అంటారు. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 3rd ఇయర్ పంటలో రెగ్యులర్గా ఇచ్చే టైత్ కాక ఎడిషనల్గా స్పెషల్ టైత్ మరొక 10% తీసి ఎవరికి ఇవ్వాలి? నీ ఇంట ఉంచాలి. అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీయులు నీ ఇంట ఉన్న పరదేశులు తండ్రి లేని వారు విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. చూడండి, ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళట? పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు మరియు లేవీయులు. వీళ్ళు భోంచేసి తృప్తి చెందుతారు. 12 గోత్రాల వారు స్పెషల్ టైత్ తీస్తే ఎంత అవుతుంది? ఆ టైత్ని పేదలకు, విధవలకు, అనాథలకు, సేవకులకు భోజనం పెడితే వారు ఎంత సంతోషిస్తారు. కాబట్టి గాడ్ ఈజ్ మెయింటైనింగ్ హార్మనీ అమాంగ్ ద సొసైటీ. సమాజంలో సమతుల్యత నెలకొల్పుతున్నాడు దేవుడు. వారి ఆర్థిక విషయాల్లో ఆంతర్యాలను తొలగించి ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఈ నిబంధనలన్నీ ఇస్తున్నాడు. ఇది చాలా మ్యాండేటరీ, కంపల్సరీ చేయాలి. కారణం ఏంటంటే యెహోవా నిన్ను ఆశీర్వదించున్నట్లు. ఇలా చేసిన వాడు ఆశీర్వదించబడతాడు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చినట్లు నీవు 10వ భాగం తీస్తున్నావు. ఇంకా ఆశీర్వాదం వచ్చినట్లు స్పెషల్ టైత్ ఎవ్రీ 3 ఇయర్స్కి తీయాలని యూదులకు చెబుతూ వచ్చాడు. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే నువ్వు వర్ధిల్లిన కొలది విస్తరించి వెదజల్లిన వారు కలరు, వారు ఆశీర్వదించబడ్డారు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క 14వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా గ్రహించవలసిన సత్యం ఏంటంటే స్వకీయ జనము, దేవుని బిడ్డలు. అందుకే పరిశుద్ధతయే మీకు మార్గము. అపవిత్రమైనటువంటి ఆహార పదార్థాలను భుజించరాదు. మీ కొరకు మీరు ఆహారపు అలవాట్లలో కూడా ప్రత్యేకించుకోండి. సెపరేట్ ఫ్రమ్ పీపుల్ త్రూ ఈటింగ్ గుడ్ థింగ్స్. మంచివి తింటూ అన్యులకు దూరంగా వెళ్ళండి. నిష్ట కలిగిన వారుగా ఉండండి. పవిత్రత కలిగిన వారుగా జీవించండి. దేవుని కొరకు ప్రత్యేక జనాంగముగా బ్రతకండి. అంతేకాదు మీరు దాతృత్వం కలిగి ఉండండి. ధనమంతా మీదనుకోకండి. మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తీసేటువంటి స్పెషల్ టైత్ ద్వారా చారిటీ చేస్తూ ఉండండి. యాత్రలు చేయండి. సంవత్సరానికి 3 సార్లు మీరు యాత్ర చేయండి. కొన్ని నిబంధనలు ఇజ్రాయేలు ప్రజల కొరకు, అది కూడా వాళ్ళ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, ఇంకా వాళ్ళు వెళ్ళలా,
మోయాబు మైదానాల దగ్గరే ఉన్నారు. మోషే బ్రతికే ఉన్నాడు. మోషే ద్వితీయ ఉపకాండం వారికి ఉపదేశిస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు యొర్దాను దాటి కనాన్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత తరతరాలకు ఇదే కట్టడా, తరతరాలకు ఇదే కట్టడా. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని మాట, వారు పాటించి తీరాల్సిందే. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆదాయంలో వర్ధిల్లును కొలది దేవుని సేవకు సమర్పిస్తూ, ఒక ప్రక్కన దేవుని సేవ, ఒక ప్రక్కన మానవ సేవ. లేవీయుల పోషణ దేవుని సేవలో భాగమైతే, అనాథలు, తల్లిదండ్రులు లేని అనాథలు, విధవరాండ్రు సామాజిక సేవ. సామాజిక సేవ దేవాది దేవుని సేవ అనగా సువార్తీకరణ. సువార్తీకరణతో పాటు సంఘం యొక్క బాధ్యత స్ట్రెచ్ దేర్ ఆర్మ్స్ టు ద నీడీ అండ్ పూర్. పేదలకు అవసరం ఉన్నటువంటి వారికి చేతులు చాచుట సువార్తీకరణ. ఈ రెండు ప్రధానమైనటువంటివి. అందుకే పౌలు అంటాడు, పేతురు గారు అడిగినప్పుడు నేను కుడి చేతినిచ్చాను అంటాడు. అంటే ఐ హ్యావ్ గివెన్ మై కన్సెంట్ టు హెల్ప్ అదర్స్. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు స్వకీయ జనాంగానివి, కాబట్టి నీవు నీ రక్త సంబంధికులను, నీ దేశంలో పేదవారిని నీవు పట్టించుకోవాలి. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ యూ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫెలో సిటిజన్. నీ తోటి పౌరుని యొక్క బాధ్యత నీవు తీసుకోవాలి. ఇదే మనకు స్పిరిచువల్ అప్లికేషన్లో సంఘక్షేమాభివృద్ధి అంటాడు. సంఘక్షేమాభివృద్ధి కొరకు మనకు న్యూ టెస్ట్మెంట్లో అనేకమైన ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేకమైన ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి సమాజంలో ప్రేమించుటకు. వాటన్నింటినీ కూడా క్రైస్తవుడు నిర్వర్తించవలసిన వాడుగా కనబడుతున్నాడు. 29వ వచనం దగ్గర మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం.